బాగున్నారనుకుంటూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు వీడియో అన్నమాట. 15 డేస్కి ఒకసారి నేను ప్రదోష పూజ చేస్తాను కదా, ఇదండి పూజ. ఆ రోజు పూజ చేసిన తర్వాత నేను మార్కెట్కి వెళ్ళొచ్చు, అదే పూజ అన్నమాట. ఆ రోజు మార్నింగ్ నుంచి ఏం షూట్ చేయలేదు, కొంచెం బయట పనులు ఉంటే చేసుకున్నా. ఆ రోజు ఈవినింగ్ పూజ చేసేసుకొని మార్కెట్ ఉంటుంది కదా ట్యూస్డే రోజు, మార్కెట్కి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా తినేసి. ఆ రోజు ఎందుకో బాగా అనిపించలేదు, అందుకనే మళ్ళీ లేచి కొంచెం అదంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఇది బుధవారం రోజు, బుధవారం పొద్దున్నే ఇది నైట్ అంతా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నా. ఇలాగా ఈ మధ్యలో మొత్తం కుకింగ్ వీడియోసే పెడుతున్నా అన్నమాట, డైలీ వ్లాగ్స్ పెట్టలేదు. షూట్ చేసా, ఇది ఫ్రైడే రోజు ఎడిట్ చేస్తున్నా. ఇదండి మార్నింగ్ 15 మినిట్స్ తక్కువ 6 అవుతుందన్నమాట. ఇంకా బయట చీకటిగా ఉంది. బుధవారం రోజు అన్నమాట ఇది పొద్దున. ఇట్లా ఉందన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయి నా పనులు స్టార్ట్ అయిపోయాయి. ఇల్లంతా ఊడ్చేసి డైలీ పనులు స్టార్ట్ అవుతాయి అన్నమాట నావి. ఈరోజు కొంచెం వర్క్స్ ఉన్నాయి, వేరే వర్క్సే ఉన్నాయి. ఇదండి ఇల్లు ఊడవడం, బయట తోడవడం అంతా అయిన తర్వాత ఇలా ముగ్గు పెట్టుకుంటున్నా. చుక్కల ముగ్గు కాకుండా అప్పుడప్పుడు ఇలా డిజైన్స్ కూడా వేస్తూ ఉంటా నాకు వచ్చినవి. ఇదండి లోపలికి వచ్చేసి మొట్టమొదటగా నేను హాట్ వాటర్ తాగేసా లేవగానే. ఇప్పుడు టీ పెట్టుకుంటున్నా. పక్కన మా వారికి మార్నింగే సొరకాయ జ్యూస్ చేశాను అన్నమాట. అవన్నీ అప్పటిదప్పుడే క్లీన్ చేస్తేనే బాగుంటాయి అన్నమాట. ఎండిపోతే మళ్ళీ క్లీన్ చేయడానికి కష్టమవుతుందని క్లీన్ చేసి పెట్టేశాను. అవన్నీ సర్దేస్తా. టీ పెట్టేసిన తర్వాత ఇక్కడ టీ అవుతూ ఉంటుంది. అవన్నీ సర్దేసుకొని మళ్ళీ టిఫిన్కి ఈరోజు ఉప్మా చేయాలనుకుంటున్నా.
ఇదండి పక్కన ఉప్మా రవ్వ వేయించేస్తున్నా. టీ కూడా అయిపోవచ్చింది. టీ తాగేసిన తర్వాత ఇవన్నీ నా పనులు చేసుకుంటా అన్నమాట. పక్కన పప్పు కూడా ఈరోజు గోంగూర పప్పు చేద్దామనుకుంటున్నా. పప్పు పెట్టేస్తా. రవ వేయించడం అయిపోయింది. పక్కన పప్పు కూడా వేసేసాను వాటర్ మరిగిన తర్వాత. ఇది కర్రీకి, ఇది ఉప్మాకి ఆయిల్ పెట్టేసి, ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సేమ్ బేసిక్ అండి. అవన్నీ వేసేసిన తర్వాత వాటర్ పోసేసి ఉప్పేసి ఉప్మా రెడీ. వేసరి వచ్చిన తర్వాత రవ్వ వేసేయడమే. ఇదన్నమాట. 4 బర్నర్ల పైన 4, ఒక దానిపైన నిన్న ఎక్స్ట్రా పాలు తీసుకొచ్చారన్నమాట. అది పన్నీర్ చేయాలని పక్కన పాలు పెట్టేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఒక నిమ్మకాయ పిండేస్తే పన్నీర్ రెడీ అయిపోతుంది అన్నమాట. కలపాలి బాగా. కలిపిన తర్వాత కొంచెం సేపటికి దగ్గర అయిపోతుంది, వడకట్టుకోవాలి. ఇటు సైడు పప్పు పెట్టేసా. ఒక దానిపైన ఉప్మా, ఇంకో దానిపైన ఏమో పెట్టాను, రైస్ పెట్టేసా. ఇది అంతా వంట అది చేసేస్తే నాకు మీగడ ఉందన్నమాట. మజ్జిగ చేయాలి, వెన్న తీయాలన్నమాట. అందుకనే ఇవన్నీ చేసేసి ఆ పని పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇదండి ఉప్మా కూడా అయిపోయింది. పిల్లలకి టిఫిన్స్ అవి ఇచ్చేసా, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇది కుక్కర్లో ఏమి వేయలేదండి, సపరేటే ఉడికించాను. కానీ ఇత్తడిలో పులుపు వేస్తే చేదొస్తుంది అన్నమాట. అందుకనే మళ్ళీ కుక్కర్లో వేసాను పప్పు. గోంగూర సపరేట్ ఉడికించుకుంటామా అన్నమాట. నేను ఇంకో సైడు గోంగూర పెట్టాను, నేను మర్చిపోయాను. ఇది క్లిప్పులో అటు ఇటు అవుతుందన్నమాట. ఇది గోంగూర కూడా ఉడికిపోయిన తర్వాత పోపు పెట్టేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి పోపు పెట్టేసి కొంచెం ఉప్పు వేసి దించేయడం అన్నమాట. గోంగూర పప్పు మేము ఇలా చేస్తాము. ఇదండి. ఇది పప్పు పెట్టేసిన తర్వాత కొన్ని బట్టలు ఉంటే మిషన్కి వేసి వచ్చి అవి అవుతూ ఉంటాయి. అప్పటి వరకు ఇవన్నీ పక్కన పెట్టేసి మిక్సీకి మజ్జిగేద్దాము. అది కొంచెం అయిన తర్వాత దించేసేయడమే. పప్పు రెడీ అయిపోయింది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఇది పన్నీర్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇలా అవుతుందన్నమాట. ఒక నిమ్మకాయ వేస్తే సరిపోతుంది. ఇలా
ఒక స్పూన్తో తీసుకొని ఇలా దగ్గరకు అనుకోవాలి. కొద్దిసేపు అలాగే పెట్టేసేయాలి. లేకపోతే ఒక క్లాత్లో వేసైనా కడతారన్నమాట. కొంచెం కడిగేసేయాలి, పులుపు పోద్దన్నమాట. ఇలా ప్లేట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా, డీప్ ఫ్రిడ్జ్లో. ఇది పక్కన ఇదంతా 1 నెల అవుతుందన్నమాట. నా మిక్సీ లేకపోవడం వల్ల చేయనే లేదు, అందుకనే ఇప్పుడు చేసేస్తున్నా. ఇదండి, నెల అవుతుంది కదా, అందుకనే ఎక్కువై వచ్చింది. ఇవన్నీ చిక్కగా కడగడానికి కష్టం అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు వేసి కడిగేయాలి. చిక్కగా అంతా వెళ్ళిపోతుందన్నమాట. కడగడానికి ఇబ్బందిగా ఉండదు. అందరికీ తెలుసు అనుకుంటా, నాకు తెలిసింది చెప్తూ ఉంటా అట్లా. వెన్న తీసిన తర్వాత గ్యాస్ పైన కాగడానికి పెట్టేసి పెద్ద టాస్క్ ఏంటంటే ఇదంతా తుడవాలి. కొంచెం వేడి నీళ్ళు తీసుకొని మొత్తం తుడిచేస్తున్నా. ఇదంతా కౌంటర్ టాపు, మిక్సీ అంతా తుడిచేసి కౌంటర్ టాప్, షింకు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చి మా అత్తమ్మ పూజ చేశారు. నేను దండం పెట్టుకొని ఇలాగన్నమాట మా అత్తమ్మ చేస్తారు.
ఇంకొక పని చేశా. రైసు మినపప్పు నానబెట్టాను అన్నమాట. రేపు పండగ లేదని అయినా చేయలేదు. దోశ ఇడ్లీకి నానబెట్టేసి అలాగే పెట్టేనే ఉన్నాయి. ఇప్పుడు ఫ్రైడే రోజు కూడా లేదు, 3 days అయిందన్నమాట. వాటికి అప్పడాలు వేయాలి, అప్పడాలన్నా మురుకులన్నా. అలాగే పండగ నెక్స్ట్ డేనే పండగ ఉందన్నమాట. అది మర్చిపోయి వేసాను, అవి అలాగే ఉండిపోయాయి. 2 days ఉన్నాయన్నమాట. ఇదండి నెయ్యి రెడీ అయిపోయింది. నేను అంతా చేసుకొని వచ్చేసరికి నెయ్యి రెడీ అయిపోయింది. పడకట్టేసి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటా. సూపర్ ఉంటుందన్నమాట. ఇంట్లో పాలు మంచిగా ఉంటే ఇలా నెయ్యి వస్తుందన్నమాట. మేము ప్యాకెట్ పాలు తీసుకురాము, అక్కడ అప్పటిదప్పుడే ఇన్స్టెంట్గా ఇచ్చేస్తారన్నమాట పిండి. ఇదండి ఈరోజు వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.